ఓం శాంతి. ఈరోజు మురళి 30/1/2025. మధురమైన పిల్లలారా, ఈ పాత ప్రపంచంలో ఎటువంటి సారము లేదు, కావున మీరు దీనిపైన మనస్సు పెట్టుకోకూడదు. బాబా స్మృతి లేకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. బాబా ఏమంటున్నారు చూడండి, పాత ప్రపంచంలో ఎటువంటి సారము లేదు అనేది మొట్టమొదట అవగాహన కావాలి. దీనిపైన మనస్సు పెట్టుకోకూడదు అనేది కూడా మనస్సులో ఉండాలి. ఎప్పుడైతే అవగాహన అవుతుందో అప్పుడు మనస్సు పెట్టుకోం. కొత్త ప్రపంచం పైన, పరంధామం పైన, బాబా పైన మన మనస్సు ఉంటుంది. బాబా స్మృతి లేదు అంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఈ పాత ప్రపంచంలో సారము లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా బాబా వైపు స్మృతి పోతుంది, శిక్షల నుంచి దూరం అవుతారు. ప్రశ్న: బాబా ఇచ్చే ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి? దాని ఉల్లంఘన ఎందుకు జరుగుతుంది? జవాబు: మీరు ఎవరి నుండి సేవ తీసుకోకూడదు, ఎందుకంటే మీరు స్వయమే సేవకులు. ఇది బాబా ఆజ్ఞ. కానీ దేహాభిమానం కారణంగా బాబా ఇచ్చే ఈ ఆజ్ఞను ఉల్లంఘిస్తారు. మీరు ఇక్కడ సుఖం తీసుకుంటే అక్కడ సుఖం తగ్గిపోతుంది. చాలామంది పిల్లలు మేము స్వతంత్రంగా ఉంటామని అంటారు, కానీ మీరందరూ తండ్రి పైన ఆధారపడి ఉన్నారు. ఇక్కడ ఒక వ్యక్తి నుంచి ఆధారం నుంచి దూరం కావచ్చేమో, కానీ తండ్రి ఆధారం నుంచి అయితే దూరం కాలేరు కదా. బాబా అంటున్నారు, మీరు నా పైన ఆధారపడి ఉన్నారు, స్వతంత్రంగా ఉంటామంటే అది ఎట్లా ఉండగలరు అంటున్నారు బాబా. ఎంత క్లారిటీగా చెప్తున్నారు. స్వతంత్రం దేంట్లో ఉంది? ఆత్మాభిమాని స్థితిలో స్వతంత్రం ఉంది, ఫరిస్తా స్థితిలో స్వతంత్రం ఉంది, కానీ మిగతా ఏ విషయంలోనూ స్వతంత్రం అనేది లేదు. నిజమైన స్వతంత్రం అంటే స్వ అంటే ఆత్మ, తంత్రం అంటే రాజ్యం చేయడం. కర్మేంద్రియాలపైన, జ్ఞానేంద్రియాలపైన రాజ్యం చేయడాన్నే స్వతంత్రం అంటారు. దానికే బాబా ఇక్కడ అంటున్నారు, మీరిక్కడ సేవ తీసుకోకూడదు, ఇక్కడ సుఖాన్ని అనుభవించకూడదు, అక్కడ సుఖం తగ్గిపోతుంది. కాబట్టి కొంతమంది పిల్లలు ఏమంటారు, మేము స్వతంత్రంగా ఉంటామంటే నా పైన కూడా ఆధారపడి ఉండకుండా ఉండేదే స్వతంత్రము, మరి నా పైన అయితే ఆధారపడి ఉన్నారు కదా అంటున్నారు బాబా. పాట: హృదయము ఆధారము తెగిపోకూడదు. ఓం శాంతి. ఈ తన శాలిగ్రామాలకు శివభగవాను వాచ. శివుడు మరియు శాలిగ్రామాల గురించి మనుష్యులందరికీ తెలుసు. ఇరువురు నిరాకారులే. ఇప్పుడు కృష్ణ భగవాను వాచ అని అనడానికి వీలు లేదు. కృష్ణుడు ఎలా భగవంతుడు అవుతారు? భగవంతుడు ఒక్కరే. కావున శివ భగవాను వాచ ఎవరి కోసం? ఆత్మిక పిల్లల కోసం బాబా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు పిల్లల సంబంధం తండ్రితోనే ఉంది, ఎందుకంటే పతిత పావనుడు, జ్ఞానసాగరుడు, స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేవారు శివబాబా ఒక్కరే. కాబట్టి స్మృతి కూడా వారినే చెయ్యాలి. బ్రహ్మ వారికి భాగ్యశాలి రథం. శివబాబాకు భాగ్యశాలి రథం బ్రహ్మ. అందుకే భగీరథుడు అనే గాయనం ఉంది. రథము ద్వారానే తండ్రి వారసత్వాన్ని ఇస్తారు. వారసత్వాన్ని ఇచ్చేది బ్రహ్మ కాదు, అతను తీసుకునేవారు. కావున పిల్లలు స్వయంని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఉదాహరణకి ఈ రథానికి ఏమన్నా ఇబ్బంది కలిగినా, లేదా ఏ కారణం వల్ల అయినా పిల్లలకు మురళి లభించకపోయినా, పిల్లలు పూర్తి ధ్యానం శివబాబా వైపు వెళ్తుంది. వారు ఎప్పుడూ అనారోగ్యపడరు. పిల్లలకు ఎంతో జ్ఞానం లభించింది, వారు కూడా అర్థం చేయించగలరు. ప్రదర్శనలో పిల్లలు ఎంతగా అర్థం చేయిస్తారు. బాబా ఎన్ని క్లారిటీగా చెప్తారు. తన పిల్లలకి చెప్తున్నారు, ఈ రథానికి ఏమి ఇబ్బంది జరిగినా కూడా శివబాబా మురళి నడిపించేది, శివబాబా ద్వారానే జ్ఞానం లభిస్తుంది, బాబా అర్థం చేయించగలుగుతారు. పిల్లలు స్వయంని ఆత్మగా భావించి బాబాను జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నారు. ఎందుకంటే బ్రహ్మబాబాకి ఏమన్నా అయిందంటే, మురళి లేదంటే బాబా యొక్క పిల్లల యొక్క ధ్యాస శివబాబా వైపుకి వెళ్తుంది. దానికే బాబా అంటున్నారు, వారు ఎప్పుడు శివబాబా అయితే ఎప్పుడు అనారోగ్యపడే ప్రశ్ననే. ఆయనకి శరీరమే లేదు, ఆరోగ్యము అనారోగ్యమే లేదు. పిల్లలకు ఎంతో జ్ఞానం లభించింది,
వారు కూడా ఇతరులకు అర్థం చేయించగలరు. మనకు తెలిసింది ఇతరులకు చెప్పగలం. ప్రదర్శనలో పిల్లలు ఎంతగా అర్థం చేయిస్తారు. పిల్లల్లో జ్ఞానం ఉంది కదా. ప్రతి ఒక్కరి బుద్ధిలో చిత్రాల జ్ఞానం నిండి ఉంది. పిల్లలకు ఏ అవరోధము లేదు. ఏమైనా ఎవరికైనా చెప్పచ్చు. పోస్ట్ ఆగిపోయిందనుకోండి, లేక ఏదైనా సమ్మె జరిగిందనుకోండి, అప్పుడేం చేస్తారు? జ్ఞానం అయితే పిల్లల్లో ఉంది. ఒకప్పుడు సత్యుగం ఉండేది, ఇప్పుడు ఇది కలియుగ పాత ప్రపంచం. పోస్ట్ ఆగిపోయే కాలం పోయింది. ఇప్పుడు మొబైల్ ఇంటర్నెట్ ఆగిపోయే కాలం వచ్చింది. ఇంటర్నెట్ ఆగిపోతే ఏమవుతుంది అనేది ఎవరికీ తెలీదు. చాలా బ్రాహ్మణులలో కూడా కచ్చా బ్రాహ్మణులు అందరూ ఖతమైపోతారు. ఏ అవరోధము లేదు. పోస్ట్ ఆగిపోయిందనుకోండి, లేక ఏదైనా సమ్మె జరిగిందనుకోండి, అప్పుడేం చేస్తారు? జ్ఞానం అయితే పిల్లల్లో ఉంది. ఒకప్పుడు సత్యుగం ఉండేది, ఇప్పుడు ఇది కలియుగ పాత ప్రపంచం అని అర్థం చేయించాలి. పాత ప్రపంచంలో సారమేమీ లేదని గీతలో కూడా ఉంది. దీనిపైన మనస్సు పెట్టుకోవాకండి, లేకపోతే శిక్షలు పొందుతారు. వదిలిపోవాల్సి ఉంటుంది. వదలాలంటే శిక్షలు అనుభవించే వదలాల్సి పడుతుంది. బాబా అదే అంటున్నారు. తండ్రి స్మృతితో శిక్షలు తొలగిపోతాయి. బాబా స్మృతి తొలగిపోయి శిక్షలు పొందాల్సి వచ్చి పాత ప్రపంచంలోకి వెళ్ళిపోయేలాగా తయారు కాకూడదు. అలా ఎంతోమంది వెళ్ళిపోయారు, వారికి బాబా గుర్తు కూడా లేరు. పాత ప్రపంచం పైన మనస్సు పడింది. ప్రపంచం చాలా దుర్దశలో ఉంది. ఎవరిపైనైనా మనస్సు పెడితే శిక్షలు చాలా పొందుతారు. పిల్లలు జ్ఞానాన్ని వినిపించాలి. భక్తి మార్గపు పాటలు కూడా వినకూడదు. ఒక్కొక్కసారి బాబా లెహరు భక్తి మార్గం యొక్క పాటల ద్వారా జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అంటారు. బాబా ఇవాళ ఏమంటున్నారు, మళ్ళీ దాంట్లోనే మునిగిపోతే కష్టం కదా. అందుకనే బాబా పిల్లలకు చెప్తున్నారు, భక్తి మార్గ పాటలు కూడా వినకూడదు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. జ్ఞానసాగరుడైన బాబా ద్వారా మీకు ఈ సంగమ యుగంలో జ్ఞానం లభిస్తుంది. జ్ఞానసాగరుడు ఒక్కరేనని ప్రపంచంలో ఎవరికీ తెలియదు. వారు ఎప్పుడైతే జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడు మనుషుల సద్గతి జరుగుతుంది. సద్గతి దాత ఒక్క బాబాని. మరి వారి మతం పైన నడవాలి కదా. మాయ ఎవ్వరినీ వదలదు. దేహాభిమానం తర్వాతనే, దేహాభిమానం ద్వారానే ఏదో ఒక తప్పు జరుగుతుంది. కొందరు సెమీ కామానికి వశమైపోతారు. నామరూపాలకు వశం కావడమే సెమీ కామానికి వశం కావడం. కొందరు క్రోధానికి వశమవుతారు. ఎవరినన్నా ప్రేమించాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అంటూ మనసులో ఎన్నో తుఫాన్లు వస్తాయి. ఎవరి శరీరం పైన మనస్సు పెట్టుకోకూడదు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. అప్పుడే శరీర భ్రాంతి సమాప్తి అవుతుంది. లేకపోతే బాబా ఆజ్ఞ ఉల్లంఘన జరుగుతుంది. దేహ అహంకారం వల్ల చాలా నష్టం జరుగుతుంది. అందుకని దేహ సహితంగా సర్వస్వాన్ని మర్చిపోవాలి. కేవలం బాబాను మరియు ఇంటిని స్మృతి చెయ్యాలి. శరీరం ద్వారా పనిచేస్తూ నన్ను స్మృతి చెయ్యండి అని ఆత్మలకు బాబా అర్థం చేయిస్తున్నారు. అప్పుడు మీ వికర్మలు భస్మమైపోతాయి. మార్గం చాలా సహజమైనది, అర్థం చేసుకుంటే చాలా సహజమే. మీ ద్వారా బాబా అంటున్నారు, బాబా వారసత్వాన్ని ప్రపంచంలో ఉండే సర్వాత్మలకి మన ద్వారా ఇస్తున్నారు. మనకి బాబా డైరెక్ట్గా అనేక పిల్లల ద్వారా మనకు జ్ఞానాన్ని ఇప్పించినారు. తో బాబా అంటారు, తప్పులు జరుగుతూ ఉంటాయని కూడా వారికి తెలుసు బాబాకి. అలాగని ఆ తప్పుల్లోని ఇరుక్కొని పోవడం కాదు. అది ఒకసారి తప్పు జరిగింది లేదా 2 సార్లు జరిగింది, సావధానం ఇచ్చినాము, దానికి హెచ్చరిక అయిపోవాలి. దాని ద్వారా నష్టం ఎవరికి? హెచ్చరిక కాకపోతే మనకే కదా. ఒకసారి తప్పు జరిగితే మళ్ళీ ఆ తప్పును చెయ్యకూడదు. మళ్ళీ ఈ తప్పు జరిగినదని మీ చెవులు పట్టుకోవాలి, పురుషార్థం చెయ్యాలి. మళ్ళీ తప్పు జరుగుతూ ఉంటే దీనివల్ల నేను చాలా నష్టపోతాను అని అర్థం చేసుకోవాలి. ఈ తప్పులు చేస్తూ దుర్గతిని పొందారు కదా. ఎంత పెద్ద మెట్ల వరుసను దిగి ఇప్పుడు ఎలా తయారయ్యారు? ముందు ఈ జ్ఞానం లేదు. ఇప్పుడు నంబర్ 1 పురుషార్థానుసారంగా జ్ఞానంలో అందరూ ప్రవీణులైపోతారు. ఎంత వీలైతే అంత అంతర్ముఖులుగా ఉండాలి. నోటితో ఏమీ మాట్లాడకూడదు.
జ్ఞానంలో ప్రవీణులైన పిల్లలు పాత ప్రపంచం పైన మనస్సు పెట్టుకోరు. అండర్లైన్. నాకు జ్ఞానం చాలా ఉంది అనుకుంటే దాని గుర్తేమి అంటే ఈ పాత ప్రపంచం పైన మనస్సే ఉండదు. ఇది నిదర్శనం, ప్రామాణికం. వారి బుద్ధిలో మేము ఈ రావణ రాజ్యమునే వినాశం చేయాలనుకుంటున్నామని ఉంటుంది. ఈ శరీరము కూడా పాత రావణ సాంప్రదాయానికి చెందినది. మరి రావణ సాంప్రదాయంను ఎందుకు స్మృతి చేయాలి? ఒక్క రాముణ్ణే స్మృతి చేయాలి. సత్యమైన పితావ్రతులుగా కావాలి. పతివ్రత పితావ్రత. ఒక్క తండ్రి పైన ఒకే బలం, ఒకే ఆధారం, ఒక్క తండ్రితో సర్వ సంబంధాల ప్రేమను ప్రాప్తిని పొందేవాళ్లే సత్యమైన పితావ్రతులు అని బాబా అంటారు. నన్ను స్మృతి చేస్తూ ఉంటే మీ వికర్మలు వినాశమైపోతాయని బాబా అంటారు. పితావ్రతులుగా లేదా భగవంతుని వ్రతులుగా తయారవ్వాలి. భక్తులు భగవంతుణ్ణే స్మృతి చేస్తారు. భగవంతుడా వచ్చి మాకు సుఖశాంతుల వారసత్వాన్ని ఇవ్వండి అంటారు. భక్తి మార్గంలో భగవంతునికి బలి అవుతారు. ఇక్కడ బలి అయ్యే మాటే లేదు. మనం జీవిస్తూనే మరణిస్తాం, అనగా బలి అవుతాం. జీవిస్తూనే బాబా పిల్లలుగా అవ్వడం అంటే బలి కావడం. అది అంతేగాని ఎట్లా కాశీలోని కత్తుల బావిలో పోయి శరీరాన్ని ఆహుతి చేసుకునేది బలి కాదు. ఎందుకంటే వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి, వారి సలహా పైన నడవాలి. జీవిస్తూనే బలి కావడం అనేది వాస్తవికంగా ఇప్పటి విషయమే. మళ్ళీ వాళ్ళు భక్తి మార్గంలో ఎంతగా జీవహత్య మొదలైనవి చేసుకున్నారు. ఇక్కడ జీవహత్య మాటే లేదు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. బాబాతో యోగం జోడించండి. దేహ అభిమానం లేకి రాకండి. లేస్తూ కూర్చుంటూ బాబాను స్మృతి చేసే పురుషార్థం చేయాలి. ఎన్ని ఇంపార్టెంట్. స్వయంని ఆత్మగా భావించాలి, బాబాతో యోగం జోడించాలి, దేహాభిమానం లేకి రావద్దండి. లేస్తూ కూర్చుంటూ బాబాను స్మృతి చేసే పురుషార్థం చేయాలి అని బాబా అంటున్నారు. 100% అయితే ఎవరూ పాస్ కాలేదు. పైకి కిందికి అంటే హెచ్చు తక్కువలు అవుతూ ఉంటారు. తప్పులు జరుగుతూ ఉంటాయి. కావున వాటిపైన తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియకపోతే ఆ తప్పుల్ని ఎలా వదలగలరు? మాయ ఎవరినీ వదలదు. బాబా, మేము మాయతో ఓడిపోతున్నాం, పురుషార్థం కూడా చేస్తున్నాం, కానీ మళ్ళీ ఏమవుతుందో తెలియదు. మా ద్వారా ఇంత కఠినమైన తప్పులు ఎలా జరుగుతున్నాయో తెలియడం లేదు. అదెట్లా? దీనివల్ల బ్రాహ్మణ కులంలో మేము అప్రతిష్ట పాలవుతామని కూడా తెలుసు అంటారు. అయినా కూడా మాయ ద్వారా ఎలాంటి యుద్ధం జరుగుతుందంటే దాంతో అసలు ఏమీ అర్థం కాదు. అంత పరవశమైపోతారు. దేహాభిమానం లేకి రావడం వలన బుద్ధిహీనులుగా తయారైపోతారు. బుద్ధి లేని పనులు చేస్తే వారి గ్లాని జరుగుతుంది కదా, వారసత్వం కూడా తగ్గిపోతుంది. ఇలా ఎందరో తప్పులు చేస్తారు. మాయ ఎంత శక్తివంతంగా దెబ్బ వేస్తుందంటే దానితో వారు స్వయం వడిపోతారు. మళ్ళీ క్రోధం లేకు వచ్చి ఎవరినన్నా కొట్టడం మొదలు పెడతారు. మళ్ళీ తర్వాత పశ్చాత్తాప పడతారు. ఇక ఇప్పుడు చాలా కృషి చేయాల్సి ఉంటుందని బాబా చెప్తున్నారు. అన్ని వికారాలకు వశమైతే తప్పకుండా కృషి చేయాల్సి ఉంటుంది కదా. స్వయం చాలా నష్టపోతారు, ఇతరులని కూడా నష్టపరిచారు. ఎంతగా నష్టపోయారు? రాహుగ్రహణం కూర్చోంది. ఇప్పుడు దానం ఇవ్వడం ద్వారా గ్రహణం తొలగిపోతుంది. రాహుగ్రహణం పడితే అది మళ్ళీ వదలడానికి కొంత సమయం తీసుకుంటుంది. మెట్లెక్కి మళ్ళీ దిగడం కష్టమవుతుంది. మనుషులకు మత్తు పానీయాలు అలవాటైపోతే మళ్ళీ అవి వదలడానికి ఎంత కష్టపడాల్సి ఉంటుంది. అన్నింటికన్నా పెద్ద తప్పు కామవికారం లేకి వెళ్ళడం. క్షణక్షణము శరీరం గుర్తుకొస్తూ ఉంటుంది. పిల్లలు పుడితే మళ్ళీ వారి స్మృతి కలుగుతూ ఉంటుంది. వారు మళ్ళీ ఇతరులకు జ్ఞానమేవి ఇవ్వగలరు? వారి మాటల్ని ఎవ్వరూ వినరు. మనమైతే ఇప్పుడు అందరినీ మర్చిపోయే ప్రయత్నం చేసి ఒక్క బాబానే స్మృతి చేస్తాం. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయ చాలా తీవ్రమైనది. రోజంతా శివబాబాని స్మృతి చేయాలనే ఆలోచనలే ఉండాలి. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోంది. ఎంత క్లారిటీగా స్పష్టంగా అర్థం చేస్తున్నారు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అవసరమే లేదు. వికారాలకు వశమైతే
పాప భీతి ఉంటుంది, లోపల మనస్సు తింటా ఉంటుంది, వేరే వాళ్ళకి చెప్పడానికి వీలు ఉండదు. బాబా అందుకే అంటున్నారు అందరినీ మర్చిపోండి అంటున్నారు. ఇందులో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మాయ చాలా తీవ్రమైనది. రోజంతా శివబాబాని స్మృతి చేయాలనే ప్రయత్నిస్తారు. అవే ఆలోచనలు ఉండాలి. ఎందుకంటే బాబా అంటున్నారు ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోంది, మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలనో దాని స్మృతి ఉండాలి కదా. ఈ శరీరం కూడా సమాప్తం కావాల్సి ఉంది. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంతగా దేహాభిమానం సమాప్తమవుతుంది. ఇంపార్టెంట్. ఇంకెవ్వరి స్మృతి ఉండదు. ఎంతటి ఉన్నతమైన లక్ష్యం! ఒక్క బాబాపై తప్ప ఇంకెవ్వరిపైనా మనస్సు పెట్టుకోకూడదు. లేకపోతే వారు తప్పక మీ ముందుకొస్తారు, అవరోధమవుతారు. చాలా ఉన్నతమైన లక్ష్యం చెప్పడం చాలా సహజం. లక్ష్యాలలో ఏ ఒక్కరో బాబా అంటారు బయటపడతారు. లక్ష్యాల్లో కాదు, లక్ష్యం చాలా ఉన్నతమైన లక్ష్యం. ఇది ఎవరిపైనా మనసు పెట్టుకోకుండా ఉండడం చెప్పడం చాలా సులభం. లక్ష్యాల్లో ఏ ఒక్కరో వెలువడతారు. కొందరు స్కాలర్షిప్ కూడా తీసుకుంటారు కదా. ఎవరైతే మంచిగా కష్టపడతారో వారు మంచిగా స్కాలర్షిప్ తీసుకుంటారు. సాక్షిగా మారి నేను సేవ ఎలా చేస్తున్నాను అనేది చూడాలి. చాలామందికి శారీరక సేవను వదిలి ఇది చేయాలని ఉంటుంది. కానీ బాబా పరిస్థితులను కూడా చూస్తారు కదా. ఒంటరిగా ఉండి సంబంధికులు ఎవ్వరూ లేకపోతే అప్పుడు పర్వాలేదు, అయినా ఉద్యోగం కూడా చెయ్యండి, ఈ సేవ కూడా చెయ్యండి అంటారు. ఉద్యోగంలో కూడా ఎంతోమందికి పరిచయం లభిస్తుంది. చూడండి బాబా ఎంత బాగా. పూర్తి నష్టమోహులుగా అయిపోతే బాబా సేవలో సంపూర్ణంగా సంలగ్నం కావచ్చు. ఒకవేళ పూర్తి అక్కడ లేకుండా పోయేదానికంటే ఉద్యోగం చేస్తూ చేస్తూ అనేక మందికి కూడా బాబా సందేశం ఇవ్వచ్చు కదా. బాబా పరిచయము అంటున్నారు బాబా. ఉద్యోగంలో కూడా ఎంతోమందికి పరిచయం ఇవ్వచ్చు. పిల్లలైన మీకు జ్ఞానం అయితే చాలా లభించింది. పిల్లల ద్వారా కూడా బాబా చాలా సేవ చేయిస్తూ ఉంటారు. అండర్లైన్. కొందరిలో ప్రవేశించి కూడా సేవ చేస్తారు. ఎదుటి వాళ్ళ కళ్యాణం చేయాలనుంటే జ్ఞానం చెప్పే వాళ్ళకి అంత జ్ఞానం రాదు అంటే బాబా ప్రవేశం చేసి చేయిచ్చేస్తారు సేవ. కానీ నేను చేసినాను అనేది వచ్చిందంటే సమాప్తం. సేవ అయితే జరగాల్సే ఉంది. ఎవరి నెత్తి మీద అయితే బాధ్యత ఉందో వారు ఎలా నిద్రిస్తారు? శివబాబా ఎల్లప్పుడూ మేల్కొనే ఉంటారు. నేనైతే రాత్రింబగళ్ళు సేవ చేస్తాను, అంతే కదా. ఆయనకి రాత్రి లేదు, పగలు లేదు. మనకి రాత్రి పగళ్ళు ఎందుకున్నాయి అంటే శరీరంతో సేవ చేస్తాం. ఆయన ఆత్మిక సేవ చేస్తారు కాబట్టి ఆయనకి రాత్రి పగలు అవసరం లేదు. అలసిపోయేది శరీరం పనిచేయకపోతే ఆత్మ కూడా ఏం చేస్తుంది? బాబా అలసట లేని వారు కదా. వారు జాగంతి జ్యోతి ప్రపంచం అంతటినీ మేల్కొల్పుతున్నారు. వారి పాత్రనే అద్భుతమైనది. అది పిల్లలైన మీలో కూడా కొద్దిమందికే తెలుసు. ఏమంట? బాబా పాత్ర అద్భుతమైనది. ఈ విషయం పిల్లల్లో కూడా ఏ కొందరికో తెలుసు. తండ్రి మహాకాలుడు. వారి ఆజ్ఞను పాటించకపోతే ధర్మరాజు ద్వారా శిక్షలు పొందుతారు. బాబా ముఖ్యమైన ఆజ్ఞ, పిల్లలారా ఎవరి నుండి సేవ తీసుకోకూడదు. కానీ దేహాభిమానం లేకొచ్చి బాబా ఆజ్ఞను ఉల్లంఘిస్తారు. మీరు స్వయమే సేవకులు. ఇక్కడ సుఖాన్ని పొందితే అక్కడ సుఖం తగ్గిపోతుంది. అలవాటైపోతే సేవకులు లేకుండా ఉండలేరు. కొందరు మేము స్వతంత్రంగా ఉంటాం అని అంటారు. కానీ బాబా ఆధారపడి ఉండడం మంచిది అంటారు. మీరందరూ బాబా పైన ఆధారపడి ఉన్నారు కదా. స్వతంత్రంగా అయితే కింద పడిపోతారు. మీరందరూ శివబాబా పైన ఆధారపడి ఉన్నారు. ప్రపంచమంతా ఆధారపడి ఉంది. అందుకనే ఓ పతిత పావన రాండి అని పిలుస్తారు. వారి ద్వారానే సుఖశాంతులు లభిస్తాయి. కానీ ఇవెవ్వరూ అర్థం చేసుకోరు. పిలుస్తారు కానీ బాబా ఎప్పుడొస్తారు
ఎట్లా సుఖశాంతిని ఇస్తారు? కేవలం పవిత్రత ప్రతిజ్ఞ చేపించి సుఖశాంతులు ఇస్తారు. పవిత్రత సుఖశాంతులకు జనని. అర్థం చేసుకోరు. ఈ భక్తి మార్గపు సమయాన్ని కూడా పూర్తి చేయాల్సిందే. రాత్రి పూర్తి అవుతుంది, అప్పుడే బాబా వస్తారు. ఒక క్షణము కూడా తేడా రాదు. నేను డ్రామా గురించి తెలిసిన వాడిని అని బాబా చెప్తున్నారు. డ్రామా ఆది మధ్యాంతాలు ఇంకెవ్వరికీ తెలియవు. సత్యుగం నుండి ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. అవసరం లేదు కదా. డాక్టర్ అయిపోయినాక మళ్ళీ ఎంబీబీఎస్ యొక్క పుస్తకాలు అవసరం లేదు, మళ్ళీ ఎండి పుస్తకాలు అవసరం, కానీ ఎంబీబీఎస్ పుస్తకాలు అవసరం లేదు కదా. చదివేసిన తర్వాత మళ్ళీ ఎందుకు? బాబా అంటున్నారు జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. ఇప్పుడు మీకు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. దీనినే జ్ఞానము అని అంటారు. మిగిలినవన్నీ భక్తికి సంబంధించినవి. తండ్రిని జ్ఞానస్వరూపుడు అని అంటారు. మనకి జ్ఞానం ఇప్పుడు లభిస్తోంది. పిల్లలకు నశ కూడా ఉండాలి, కానీ రాజధాని స్థాపన అవుతుందని కూడా మీకు తెలుసు. కొందరైతే ప్రజల్లో కూడా సాధారణ సేవకులుగా తయారవుతారు. కొద్దిగా కూడా జ్ఞానం అర్థం కాదు. ఆశ్చర్యం కదా. జ్ఞానం అయితే చాలా సహజం. 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తి అవుతోంది. ఇప్పుడు వాపస్ మనం ఇంటికి వెళ్ళాలి. మనం డ్రామాలో ముఖ్యమైన పాత్రధారులం. మొత్తం డ్రామా అంతటినీ తెలుసుకున్నాం. మొత్తం డ్రామాలో హీరో హీరోయిన్ల పాత్రధారులు మనమే. కానీ భాగ్యంలో లేకపోతే ప్రయత్నం కూడా ఏం చేయగలరు? చదువులో ఇలా అవుతుంది, కొందరు పాస్ అవ్వరు. ఇది ఎంత పెద్ద విశ్వవిద్యాలయం, రాజధాని స్థాపన అవుతోంది. ఇప్పుడు ఎవరెంత చదువుకుంటే అంత తాము ఏ పదవిని పొందుతారో పిల్లలు తెలుసుకోగలరా? తెలుసుకోవచ్చు కూడా. ఈ పురుషార్థం ద్వారా నేను ఈ పదవి పొందుతాను అని బాబా అడుగుతున్నారు. ఎంతోమంది ఉన్నారు, అందరూ వారసులైతే అవ్వరు కదా. పవిత్రంగా అవ్వడం చాలా కష్టం. బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. పిల్లలారా, ఇప్పుడు నాటకం పూర్తి అవుతోంది. 3వ సారో 4వ సారో అంటున్నారు బాబా. దీనిపైన మనసు పెట్టమాకండి, ఆకర్షితం కావద్దండి. బాబా ఎన్ని రకాలుగా చెప్తున్నారు. బాబా స్మృతిలో సతోప్రధానంగా తయారై సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా తయారవ్వాలి. ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి. కానీ కార్యంలో లేకపోతే తండ్రికి బదులుగా ఇతరులను స్మృతి చేస్తూ ఉంటారు. మనస్సు పెట్టుకుంటే మళ్ళీ చాలా ఏడవాల్సి వస్తుంది. వేరే వాళ్ళపైన కానీ ప్రపంచం పైన కానీ మనసు పెట్టుకుంటే చాలా ఏడవాల్సి పడుతుంది. ఈ పాత ప్రపంచం పైన మనస్సు పెట్టుకోవద్దండి అని బాబా చెప్తున్నారు. ఇదైతే సమాప్తమయ్యేది ఉంది. ఇది ఇతరులు ఎవ్వరికీ తెలియదు. వారు ఈ కలియుగం ఇంకా చాలా కాలం ఉంటుందని భావిస్తారు. ఘోరమైన నిద్రలో పడుకొని ఉన్నారు. ఈ ప్రదర్శిని ప్రజలను తయారు చేసేందుకు విహంగ మార్గమైన సేవా సాధనం. రాజులు రాణులు కూడా కొందరు బయటపడతారు, వస్తారు. సేవ అంటే చాలా ఇష్టపడేవారు ఎంతోమంది ఉన్నారు. కొందరు పేదవారిగా ఉన్నారు, కొందరు ధనవంతులుగా ఉన్నారు. ఇతరులను తన సమానంగా తయారు చేస్తారు. వారికి కూడా చాలా లాభం ఉంటుంది కదా. అందులకు చేతికర్రగా కావాలి. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. వినాశం మీ ముందు నిల్చొని ఉంది అని చెప్పాలి. ఎప్పుడైతే వినాశనాన్ని దగ్గరగా చూస్తారో అప్పుడు మీ మాటలను వింటారు. మీ సేవ కూడా వృద్ధి అవుతూ పోతుంది. మనం చెప్పే మాటలు వింటారు, మన సేవ కూడా వృద్ధి అవుతూ పోతుంది. వినాశం దగ్గరకు వచ్చే కొద్దీ వైరాగ్యం పెరుగుతూ పోతుంది. ఇట్లా కరోనా టైంలో అందరూ జ్ఞానం వైపు బాబా పిల్లల్లో కూడా చాలామందికి వైరాగ్యం వచ్చేసింది. ఇది నిజమే అని అర్థం చేసుకుంటారు. మీరు వినాశం కానున్నదని చెప్తూనే ఉంటారు అంటారు. మీ ప్రదర్శని మేళల్లో మొదలైన సేవలు కూడా వృద్ధి అవుతూ పోతాయి. ఏదైనా మంచి హాలు దొరుకుతుందేమోని ప్రయత్నించాలి. అద్దె ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, మీ పేరు ఇంకా ప్రసిద్ధమవుతుంది చెప్పండి. ఇంకా చాలామంది వద్ద హాళ్ళు చాలా ఉన్నాయి. పురుషార్థం చేస్తే 3 అడుగుల భూమి తప్పక లభిస్తుంది. అప్పటి వరకు చిన్న చిన్న ప్రదర్శనలు పెట్టండి. మీరు శివ జయంతిని కూడా జరిపితే శబ్దం వ్యాపిస్తుంది. శివ జయంతిని సెలవు దినంగా ప్రకటించమని మీరు రాస్తారు.
వాస్తవంగా జన్మదినం ఈ ఒక్కరిదే జరుపుకోవాలి. వారే పతిత పావనుడు. స్టాంపు కూడా వాస్తవానికి త్రిమూర్తిదే ఉండాలి. సత్యమేవ జయతే, ఇది విజయం పొందే సమయం. అర్థం చేయించే వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు కావాలి. ఎంత నషాతో చెప్తున్నారు చూడండి బాబా. స్టాంపు కూడా త్రిమూర్తి శివపరమాత్మదే ఉండాలా, కింద సత్యమేవ జయతే అని 3 సింహాల బొమ్మ కింద కూడా ఉంటుంది కదా, గవర్నమెంట్ కోటా ఫార్మ్స్ కింద కూడా ఉంటుంది కదా. సో బాబా అంటున్నారు అట్లాంటి తయారు చేయించవచ్చు అంటున్నారు బాబా. మంచి ఆ సేవ చేసేవాళ్ళు, అర్థం చేయించేవాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు కావాలి. అన్ని సెంటర్లకు ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. మన స్టాంప్ ఒకటి తయారు చేయొచ్చు. ఇది త్రిమూర్తి శివ జయంతి. కేవలం శివ జయంతి అని అంటే అర్థం చేసుకోరు. ఇక ఈ పనులైతే పిల్లలే చేయాలి. బాబా అయితే సలహా ఇస్తారు, పనులైతే పిల్లలైన మనమే చేయాలి. ఎంతోమంది కళ్యాణం అయితే ఎంత లిఫ్ట్ దొరుకుతుంది. చాలామంది కళ్యాణం జరిగితే మనకే లిఫ్ట్ దొరుకుతుంది. సేవ ద్వారా ఎంతో ఉన్నతి లభిస్తుంది. ప్రదర్శని ద్వారా ఎంతో సేవ చేయొచ్చు. ప్రజలైతే తయారు చేసుకోవాలి కదా. ఏ పిల్లల ధ్యాస సేవ పైన ఉంది అని బాబా చూస్తూ ఉంటారు. వారే బాబా హృదయాన్ని జయిస్తారు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा। సారాంశం, ఒక్కసారి ఏదైనా ఒక తప్పు జరిగితే వెంటనే చెవులు పట్టుకోవాలి. స్వయం చెవులు స్వయం. మళ్ళీ ఆ తప్పు జరగకూడదు. ఎప్పుడు దేహ అహంకారం లేకి రాకూడదు. జ్ఞానంలో ప్రావీణ్యులయ్యి అంతర్ముఖులుగా ఉండాలి. జ్ఞానంలో ప్రావీణ్యులని ఎవరినన్నారు బాబా? ఈ పాత ప్రపంచం పైన వైరాగ్యం ఉన్న వాళ్ళనే జ్ఞానంలో ప్రావీణ్యులు అన్నారు. 2వ పాయింట్, ఒక్క బాబా పైనే మనసు పెట్టిన వాళ్ళు సత్యమైన పితావ్రతులుగా కావాలి. జీవిస్తూనే బలిహారం కావాలి. ఎవరిపైనా మనస్సు పెట్టుకోకూడదు. తెలివి తక్కువ పని ఏదీ చేయకూడదు. పశ్చాత్తాపడాల్సి పడుతుంది. ఎన్ని ఇబ్బందులు వస్తాయి, ఎన్ని మాటలు, ఎన్ని నిందలు, ఎంత అవమానం. కొంచెం జాగ్రత్త పడితే అదేమీ ఉండదు. ఆ జాగ్రత్త పడని దాని కారణంగా ఎన్నో వినాల్సి పడుతుంది. వరదానం, వియోగానికి సదాకాలం కోసం వీడ్కోలిచ్చే స్నేహి స్వరూపులుగా కండి. వివరణ, స్నేహితులకు ఏది ఇష్టమో అదే స్నేహం చేసేవారికి కూడా ఇష్టమవుతుంది. ఇదే స్నేహానికి గుర్తు. నడవడం, తినడం, తాగడం, ఉండడం స్నేహితుని మనస్సుకు నచ్చినట్లుగా ఉంటారు. కావున ఏ సంకల్పము లేదా కర్మను చేసినా ఇది స్నేహితుడైన బాబా యొక్క మనసుకి నచ్చినట్లుగా ఉందా అని మొదట ఆలోచించండి. ఇటువంటి సత్యమైన స్నేహిలుగా అయితే నిరంతర యోగులుగా, సహజ యోగులుగా అయిపోతారు. ఒకవేళ స్నేహి స్వరూపంని సమాన స్వరూపంలోకి పరివర్తన చేసుకున్నట్లయితే అమరభవ అనే వరదానం లభిస్తుంది. మరియు వియోగానికి సదాకాలం కోసం వీడ్కోలు ఇచ్చేయచ్చు. స్లోగన్, స్వభావమును ఈజీగా మరియు పురుషార్థమును అటెన్షన్ కలిగినదిగా తయారు చేసుకోండి. స్వభావాన్ని ఈజీగా, పురుషార్థం పైన అటెన్షను రెండు ఉండాలి. సకాష్నిచ్చే సేవ కోసం బీజంలో ఏ విధంగా మొత్తం వృక్షం ఇమిడి ఉందో అలా సంకల్పాలనే బీజంలో మొత్తం వృక్షం యొక్క విస్తారం ఇమిడిపోవాలి. అప్పుడు సంకల్పాల అలజడి సమాప్తమవుతుంది. ఈ రోజుల్లో